నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ మహానందీశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మధు అర్చకులు తదితరులు పాల్గొన్నారు. ఓం మహానందీశ్వరాయ. శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానం నందు 2026 వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు దేవస్థానం నుండి 11వ తారీఖు నుండి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 18వ తారీఖున ముగుస్తాయి. 11వ తారీఖు నాడు శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు సాయంత్రం 4 గంటలకు మహానంది నుండి నంద్యాల పట్టణంలో వేంచేసిన శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామి వారి ఆలయంకు చేర్చుట. అక్కడ నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఏంటంటే 15వ తారీఖు నాడు లింగోద్భవకాల మహారుద్రాభిషేకం ఉంటుంది. ఆ రోజు మహాశివరాత్రి. 16వ తారీఖు నాడు శేషవాహనం గ్రామోత్సవం ఉంటుంది. 17వ తారీఖు నాడు స్వామివారి దివ్య రథోత్సవం ఉంటుంది. 18వ తారీఖు నాడు తెప్పోత్సవం ఉంటుంది. ఈ భాగంగా వివిధ శాఖల అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారంతో మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఆర్డీఓ గారి అధ్యక్షన ఇప్పటికే ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. అన్ని శాఖల అధికారులను కూడా చర్చించి ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ వారు ఏవి చేయాలని చెప్పిన అవి కూడా ఆర్డీఓ గారు క్షుణ్ణంగా చెప్పినారు. నెక్స్ట్ సెకండ్ మీటింగ్ కల్లా ఇవన్నీ ఏర్పాట్లు కూడా పూర్తవుతాయి. ఇప్పటికే దాదాపు మన పార్కింగ్ స్థలం కూడా ఇప్పుడు పెంచాం. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం గాజులపల్లి రోడ్డు వైపు దగ్గర 5 ఎకరాల స్థలం కూడా పెంచడం జరిగింది. ఇప్పుడు రోడ్డు బాగుంది కాబట్టి ఎక్కువ గాలపల్లి వైపు వస్తారని చెప్పి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఈసారి వాహనాలకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ కూడా తయారు చేశాము. ఇంకా అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతిరోజు ఉంటాయి. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కానీ కళ్యాణోత్సవం తిలకించడానికి కూడా ఈ సంవత్సరం కొత్తగా అక్కడ ఫ్లోరింగ్ కూడా ఏర్పాటు చేయించడం దాతల సహకారంతో 30 లక్షల రూపాయల సహకారంతో పోగుల మహేష్ రెడ్డి గారి సహకారంతో 30 లక్షల రూపాయల తోడుగా ఈరోజు ఫ్లోరింగ్ కూడా వేయడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమం అలాగే టెంట్లు కానీ ఉచిత వాటర్ బాటిల్స్ కూడా క్యూలైన్లో ఉండేటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రతి వారికి కూడా ఉచితంగా వాటర్ బాటిల్ ఇవ్వడం జరుగుతుంది. దగ్గర 20,000 వాటర్ బాటిల్ కూడా సిద్ధంగా చేసి ఉన్నాము. క్యూలైన్లు కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ కొంచెం పెంచినాము. ఫ్రీ క్యూలైన్లు ఎక్కువ. అలాగే క్యూలైన్లో ఉండేటువంటి వృద్ధులకు వికలాంగులకు కూడా సపరేట్ క్యూలైన్స్ కూడా ఏర్పాటు చేసినాము. అలాగే స్కౌట్ అండ్ గైడ్స్ వాళ్ళు అలాగే వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళని కూడా తీసుకుంటున్నాం. ఒక 150 మంది దాకా వాళ్ళని. అలాగే అన్నప్రసాదం కూడా కంటిన్యూగా ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఈ బ్రహ్మోత్సవాలు తిలకించినటువంటి వచ్చేవాడి భక్తులకు కూడా ఎలాంటి క్యూలైన్లలో ఉచిత ప్రసాదం కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మధ్య కూడా వితరణ చేయడం జరుగుతుంది దాతల సహకారంతో. అలాగే అర్నాథ్ రెడ్డి గారు డాక్టర్ గారు వాళ్ళ సొంతంగా ఆయన ఇక్కడే మెడికల్ క్యాంప్ పెట్టి ఉచిత మందులు అలాగే అంబులెన్స్ కూడా సపరేట్గా ఆయన పెడతా ఉన్నాడు. అలాగే ఎమర్జెన్సీ కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. వీళ్ళు R&B వాళ్ళ దగ్గర కూడా రథం కూడా మొత్తం ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా తీసుకుంటున్నాము. రథం సేవలు ఆదిశేతులు అనేవి ఏ ఉండవు. ఈ 3 నిరంతరం దర్శనం ఉంటుంది కంటిన్యూగా. నిమిషం సార్ కొంచెం లోపల జరుగుతుంది మొక్కని కనుక